భోగి పండుగ అంటే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి, కానీ ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. విష్ణు చిత్తుడు అనే వైష్ణవ భక్తుడు ఉండేవాడమ్మా. అతనికి తోటలో ఒక పాప దొరుకుతుంది. ఆ పాపకి గోదాదేవి అని పేరు పెడతాడనమాట. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. శ్రీకృష్ణుడి కథలు అవన్నీ చెప్తూ ఉంటుంటాడు. ఆ అమ్మాయి రోజు తోటలోని పువ్వులు కోసి మాలలల్లి శ్రీకృష్ణుడికి సమర్పిస్తూ ఉండేది. అలాగే శ్రీకృష్ణుడి కథలు ఆలకిస్తూ ఆయన మీద ప్రేమను పొంది రోజు మాలలల్లి ఆ మాలలు ముందుగా ఈవిడ ధరించి తండ్రికి ఇస్తూ ఉండేది. తండ్రి ఆ మాలలు తీసుకొని వెళ్ళి రంగనాథ స్వామికి వేస్తూ ఉండేవాడు. ఒకసారి గోదాదేవి మాలలు అల్లి వేసుకోవడం తండ్రి చూస్తాడు. అదేంటి రోజు ఈ అమ్మాయి వేసుకున్న మాలలా నేను తీసుకొని వెళ్ళి రంగనాథ స్వామికి వేస్తున్నాను, ఎంత పొరపాటు జరిగింది అని ఆయన చాలా బాధపడతాడు. అప్పుడు రంగనాథ స్వామి ఆయన కలలో కనిపించి ఆవిడ ధరించిన మాలలు మాత్రమే నాకు వెయ్యాలి అని చెప్పేసి అని అంటాడు. సరే అయితే ఈమె లక్ష్మీదేవి అవతారం అయ్యి ఉంటుందని సంతోషించి తప్పకుండా ఆ మాలలే తీసుకొని వెళ్ళి వేస్తూ ఉంటుంటాడు. ఈవిడ చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి మీద ఎంత ప్రేమో పెంచుకుంది కాబట్టి తండ్రితోటి నేను రంగనాథ స్వామినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. దానికి రంగనాథ స్వామి కూడా నేను గోదాదేవిని వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. వివాహం చేసుకున్న తర్వాత ఎన్నో భోగభాగ్యాలన్నీ ప్రసాదిస్తాడు. ఆమెకి ఎన్నో భోగభాగ్యాలు ప్రసాదించాడు కాబట్టి ఆ రోజున భోగి అని అంటాం అన్నమాట.